హాయ్, వెల్కమ్ టు సిబి న్యూస్. నేను మీ సాయి కృష్ణ. ఈరోజు మనం పిఠాపురం నియోజకవర్గంలో మన సీనియర్ న్యాయవాది బివివి సత్యనారాయణ రాజు గారితో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై ముఖాముఖి. నమస్తే సార్. నమస్తే. ఇక్కడ మన పిఠాపురంలో మీరు న్యాయవాదిగా ఎన్ని సంవత్సరాలు పట్టించేస్తున్నారు సార్? నేను 1987 సంవత్సరం జూన్ నెల 13వ తారీఖు నుండి పిఠాపురం కోర్టుల్లో న్యాయవాదిగా పనిచేస్తున్నాను. నేను వచ్చేటప్పటికి పిఠాపురంలో ఒక మేజిస్ట్రేట్ కోర్టు ఒకటే ఉండేది. ప్రస్తుతం అది మా పెద్దలు, మా సీనియర్ న్యాయవాదుల కృషితో ఈరోజు అది జిల్లా కోర్టు, అదనపు జిల్లా కోర్టు స్థాయికి ఉండడం జరిగింది. గత 37 సంవత్సరాలు బట్టి నా వృత్తి ప్రవృత్తి కేవలం ఈ ఒక్క వృత్తి, ఈ న్యాయవాద వృత్తి తప్ప వేరేది ఏమీ లేదు. నాకు ఈ పిఠాపురం మా స్వస్థలం కాబట్టి నా మట్టుకు నాకు న్యాయవాద వృత్తిలో ఎంత సంపాదించనే దానికన్నా ఆత్మసంతృప్తి మాత్రం న్యాయవాద వృత్తిగా నేను ఇంచుమించు నాకు జన్మనిచ్చింది, రక్తమాంసాలు ఇచ్చిన తల్లిదండ్రులు అయితే నా జ్ఞానాన్ని, నా యొక్క కీర్తిని వ్యాపింపజేసింది నా న్యాయవాద వృత్తి. దాన్ని ఆ తల్లిదండ్రులతో సమానంగా నా వృత్తిని కూడా నేను గౌరవిస్తాను. సార్, అయితే ఇప్పుడు మీరు ఎప్పటి నుంచి పార్టీలో ఉన్నారు? అంటే జనసేన అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, లేకపోతే కాంగ్రెస్ పార్టీ అవ్వచ్చు, మీరు ఏ పార్టీ తరఫున అయినా సరే న్యాయవాదిగా పనిచేశారా, లేకపోతే సపోర్ట్ అయితే ఇచ్చారా? ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఎప్పుడూ పాల్గొనలేదు. ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఎప్పుడూ కూడా పాల్గొనలేదు. కానీ ప్రస్తుత పరిస్థితిలో న్యాయవాదిగా, ఇంత సీనియారిటీ ఉన్న న్యాయవాదిగా రాజకీయాల గురించి, రాజకీయ పార్టీల పరిస్థితులను బట్టి కాస్త కోస్త ఆలోచించవలసిన అవసరం వచ్చింది. అందువలన నేను ఇప్పుడు మీరు ఇంటర్వ్యూ చేస్తానన్నా సరే నేను ఒప్పుకోవడం జరిగింది. లేకపోతే ఈ రోజు వరకు ఎప్పుడూ కూడా ఏ పార్టీని ప్రేమించుకుని నెత్తి మీద పెట్టుకుని తిరగడం లేదు, ద్వేషించి ఎవరిని కూడా మాట్లాడడం లేదు. తుని ఘటన జరిగినప్పుడు అక్కడ మీరు ఎప్పుడే ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులన్నీ కూడా మీరు దాని గురించి నేను చెప్తానండి. నాకు మొట్టమొదటిసారిగా నాకు తెలుసున్న తర్వాత ఉన్న పార్టీలు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ టైంలో, తర్వాత ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ టైంలో, తర్వాత వైఎస్ఆర్ గారు కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, రోషయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారు, వీళ్ళందరూ ముఖ్యమంత్రులుగా ఉన్న ప్రభుత్వాల్లో నేను న్యాయవాదిగా పనిచేయడం జరిగింది. నాకు ఈ యొక్క ముఖ్యమంత్రులు అందరిలో ఇద్దరిని మాత్రం నేను చాలా ప్రేమించే ముఖ్యమంత్రులు. ఒకటి నందమూరి తారక రామారావు గారు. ఆయన స్థాపించిన తెలుగుదేశం పార్టీ నాకు ఒక ఆకుపచ్చ ఇంకుతో సంతకం పెట్టే గెజిటెడ్ ఆఫీసర్ యోగాన్ని నాకు కలగజేసింది. కాబట్టి నేను ఎల్లప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటాను. ఆ తెలుగుదేశం పార్టీ నన్ను పెన్ను ఇచ్చి సంతకం పెట్టడానికి పంపించింది, కానీ నా సంతకాలు తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ ఉపయోగించుకోలే. ఎందుకంటే నాకు తెలుగుదేశం పార్టీ ఏపీపీగా నన్ను నామినేట్ చేసిన 10 రోజుల్లో గవర్నమెంట్ పోయింది తెలుగుదేశం పార్టీ. రాజశేఖర రెడ్డి గారు 2 సార్లు కూడా ముఖ్యమంత్రి అవ్వడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన దగ్గర నుండి ఆయన చనిపోయేంత వరకు రోషయ్య గారి కాలంలో కొంతకాలం నేను ఏపీపీగా సేవలు చేయడం జరిగింది. కాబట్టి నాకు ఆ యొక్క హోదాని కల్పించినటువంటి తెలుగుదేశం పార్టీకి నేను ఎల్లప్పుడూ అభిమానినే. అలా అని చెప్పి నేను తెలుగుదేశం జెండా వేసుకోలేదు, పసుపు చొక్కాలు వేసుకుని తిరగలేదు. కానీ నాకు తెలిసినంత వరకు తెలుగుదేశం పార్టీ, ఎన్టీ రామారావు గురించి మాత్రం నేను చెప్పగలను గొప్పగా. తర్వాత రాజశేఖర రెడ్డి గారి తాలూకా పరిపాలనలో ఆయన చేసిన కొన్ని విషయాలు, రెండోగా నాకు అతి ఇష్టమైన వ్యక్తి అని చెప్పాను కదా, అందువల్ల ఆయన కూడా నేను ఎంతో కొంత ఇష్టపడిన తర్వాత ఆయన కుమారుడిగా ఈ ప్రస్తుత
జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన కొడుకుగా ఈయన కూడా బాగానే పరిపాలిస్తాడు అనే నమ్మకంతో వీరి గురించి కూడా నేను ఆలోచించడం జరిగింది. అయితే తుని చిన్న ఉదాహరణ, తుని మాన్యశ్రీ ముద్రగడ పద్మనాభం గారు పెట్టినటువంటి కాపునాడు ఉద్యమంలో చాలా గొడవలు జరగడం, కార్లు కాల్చేయడం, రైళ్లు కాల్చేయడం, ఇటువంటి వాటిల్లో తునిలో వర్గాలకి, వర్ణాలకి, లింగాలకి కూడా తేడా లేకుండా ఆడవాళ్ళ మీద కూడా అప్పట్లో చాలా పెద్ద పెద్ద కేసులు పెట్టడం జరిగింది. సిబిసిఐడి వాళ్ళకి అందజేయడం జరిగింది. సిబిసిఐడి వాళ్ళు మళ్ళీ కొన్ని కేసులు విజయవాడలో, కొన్ని కేసులు ఏలూరులో, కొన్ని కేసులు రాజమండ్రిలో, కొన్ని కేసులు వైజాగ్లో, ఈ రకంగా చాలా పెద్ద పెద్ద సెక్షన్లు వేసి నాన్ బెయిలబుల్ వేసి వీళ్ళందరికీ చేయడం జరిగింది. అప్పట్లో ఒక్క బెయిల్ పెట్టడం అంటే ఒక న్యాయవాదిగా చాలా కష్టమైన పరిస్థితి. ఎందుకంటే మేము డైరెక్ట్గా ఇక్కడ కోర్టులో ఫైల్ చేసుకోవడానికి లేదు, అప్పుడు మేడ్ ఓవర్ చేయించుకోవాలి, రాజమండ్రిలో ఫైల్ చేయాలి, పిఠాపురంలో ఆర్గ్యూ చేయాలి, ఇక్కడ ఆర్డర్ తీసుకోవాలి, ఆర్డర్ తీసుకుని కాకినాడ సిబిసిఐడి కోర్టుకి వెళ్ళి సాల్వెన్సీని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడున్నంత ఈజీగా లేదు సార్. ఇప్పుడు ఉన్నంత ఈజీగా లేదు. ఇప్పుడు ఎందుకంటే అడిషనల్ కోర్టుల్లో కూడా, అడిషనల్ జిల్లా కోర్టులో కూడా బెయిల్స్ డైరెక్ట్గా ఫైల్ చేసుకోవచ్చు, అంటే రాజమండ్రి వెళ్ళవలసిన అవసరం లేదు. అప్పట్లో లేదు. అయినా సరే అన్ని కష్టాలకి వచ్చి సుమారు ఒక 80-90 బెయిల్స్, యాంటిసిపేటరీ బెయిల్స్, సుమారు 200 నుంచి 250 మందికి ఒక్క పోలీసు వాళ్ళ గుమ్మం తొక్కకుండా యాంటిసిపేటరీ బెయిల్, రెగ్యులర్ బెయిల్ కాదు, వీళ్ళు జైల్లో ఉంటే బెయిల్ తేవడం కాదు, జైల్లో అడుగు పెట్టకుండా యాంటిసిపేటరీ బెయిల్ తెచ్చి వైఎస్ఆర్సీపీ, అప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్, నాకంత ఇష్టమైన గవర్నమెంట్కి కూడా నేను ఎదిరించి న్యాయవాదిగా వైఎస్ఆర్ గవర్నమెంట్లో ఉండేటటువంటి వైఎస్ఆర్ మనుషులందరినీ కూడా నా బెయిల్ అప్లికేషన్లో క్లియర్గా రాశాను. ఇది ఓన్లీ పొలిటికల్ గ్రెడ్జెస్లో పెట్టినటువంటి కేసులను కూడా నేను రాశాను. దాన్ని కోర్టు వారు నమ్మి అదే పాయింట్ మీద బెయిల్స్ ఇవ్వడం జరిగింది. అంత డైరెక్ట్గా నేను వైసీపీ పార్టీకి సేవ చేశాను. ఈరోజు నన్ను ఎంత సేవ చేసిన వైసీపీ పార్టీ నాకు చేసినంత అన్యాయం ఏ ఒక్కరికి చేసి ఉండదు. ఎందుకు అంటారు? నన్ను మామూలుగా ఏపీపీ పదవి అయిపోయిన తర్వాత మామూలు రెగ్యులర్లో అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్గా అప్పుడున్న జడ్జి గారు నా యొక్క స్టాండింగ్ను, నా యొక్క దీన్నో గుర్తించి బీసీ వర్గం నుంచి నన్ను సిఫార్సు చేయడం జరిగింది. సిఫార్సు చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే గవర్నమెంట్ రూల్ ప్రకారంగా లోకల్ ఎమ్మెల్యే ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి. అంటే అప్పుడు లోకల్ ఎమ్మెల్యే ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే శ్రీ దొరబాబు గారు. నేను పిఠాపురంలో ఒక సీనియర్ కౌన్సిలరు, సీనియర్ వైసీపీ నాయకుడు, కాంగ్రెస్ నాయకుడు ఒకనొకప్పుడు అయినా బొజ్జా పెద్దకాపు గారిని తీసుకుని దొరబాబు గారి ఇంటికి వెళ్ళి, నాకు ఈ అవకాశం వచ్చిందండి, మీరు నాకు ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇప్పిస్తే నేను ఖచ్చితంగా మీ గవర్నమెంట్లో గవర్నమెంట్ లీడర్గా పనిచేసి మీ గవర్నమెంట్కి ఎంతో కొంత సేవ చేసుకుంటాను అని చెప్పి అభ్యర్థించడం జరిగేది. నేనే స్వయంగా వెళ్ళి ఆయన అభ్యర్థించడం జరిగేది. దానికి నిజంగా ఆ యొక్క అంటే లోకల్ ఎమ్మెల్యేగా ఈయనకి తప్ప మిగిలినటువంటి పెద్ద పెద్ద నాయకులు కూడా నన్ను సిఫార్సు చేస్తూ లెటర్లు ఇచ్చారు నాకు. కానీ ఈ లోకల్ ఎమ్మెల్యే గారికి ఆయన కావాల్సిన అభ్యర్థి పేరు వెళ్ళలేదు కాబట్టి ఆయన కష్టపడి ఆ యొక్క కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆ ప్యానల్ని మార్చమని నా పేరు తీసి ఆయన కావాల్సిన అభ్యర్థిని పెట్టమని చాలా ప్రయత్నాలు చేసి 3 సార్లు వెనక్కి పంపడం జరిగింది ఆ లిస్టుని. కానీ న్యాయం తెలిసిన న్యాయమూర్తి గారు కాబట్టి నిజాయితీగా ఎన్నిసార్లు వెనక్కి పంపినా అన్నిసార్లు నా పేరే సిఫార్సు చేస్తూ పంపడం జరిగింది. ఆయనకి ఇంకొక అవకాశం లేక
పోనీ కనీసం నాకన్నా పెద్ద పార్టీ వర్కరు, నాకన్నా పార్టీకి ఎక్కువ సేవలు చేసిన వ్యక్తికి ఇచ్చిన నేను సంతోషించేవాడిని. అసలు పార్టీకి సంబంధం లేదు, అసలు దేనికి సంబంధం లేదు. ఆయన ఎందుకు ఆయన సిఫార్సు చేశారు అనేటటువంటి విషయం తెలియదు. కనీసం ఆయన పలానా పార్టీకి ఒక్కరోజు సేవ చేసిన ఇది లేదు. అటువంటి వ్యక్తిని సిఫార్సు చేయడం జరిగింది. అయితే ఆయన నా మిత్రుడే, ఆయన నాకు కావాల్సినోడే. ఏది ఏమైనా వీళ్ళందరూ మాకు పరాయోళ్ళు తప్ప మా న్యాయవాదుల్లో మాకు ఎప్పుడు కూడా ఒకే కుటుంబం మాది. మేము ఎప్పుడు కూడా ఎవరిని దూషించుకోం. అక్కడ వరకే ఆ 5గురు ఆవేళ ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటారు. నా ప్రయత్నం నేను చేశాను. నా ప్రయత్నాన్ని నా గోడు ఆయన అనలేదు. ఆయన ప్రయత్నం ఆయన చేసుకున్నాడు. ఆయనకున్న గోడుని విన్నాడు. అది విన్నాడో ఏ విధంగా అయ్యిందో అనేది ఆయనకే తెలుసు. అది ఆ విధంగా నన్ను ఆ పార్టీ అన్యాయం చేసింది. లోకల్ ఎమ్మెల్యే నేను చేసిన సేవను గ్రహించలేనప్పుడు ఇంకా ఆ పార్టీతో నాకు అవసరం ఏముంది? పర్టికులర్గా పిఠాపురం పరిస్థితి అంటే, పిఠాపురం అనేటటువంటిది ఒక ఊరు ఉందా? ఎక్కడండి పిఠాపురం అంటే? కాకినాడ దాటాలా? లేదా పిఠాపురం దాటి సామర్లకోట దాటి పిఠాపురం అని అడుగుతున్నారు. కానీ ఈరోజు పిఠాపురం అంటే పిఠాపురం అని ధైర్యంగా చెప్పవచ్చు. ఎందుకంటే కాకినాడ దగ్గరని కాదు, పిఠాపురం పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం అని చెప్పే స్థాయి ఆ పవన్ కళ్యాణ్కి ఎంత కీర్తి ఉంది అనేటటువంటిది ఆలోచిస్తే తెలుస్తుంది. తర్వాత ఏంటంటే నాయకులు చాలామంది వస్తారు వెళ్తారు. సామాన్యుడి దగ్గర నుంచి పైవాడి వరకు వాళ్ళ తాలూకా అవసరాలని గ్రహించి వాళ్ళకి కావాల్సింది చేసేవాడే నాయకుడు. న్యాయవాదిగా చెప్తున్నాను నేను. ఫస్ట్ ఈ వైఎస్ఆర్ ప్రభుత్వంలో జగన్ గారి ప్రభుత్వంలో న్యాయవాది అనేవాడు, న్యాయవాది వృత్తి చేద్దాం అనుకునేవాడు, నల్లకోటు వేసుకుని 10 కాలాల పాటు ఉందాం, మనకు హోదా ఇచ్చేటటువంటి ఆ నల్లకోటు అనుకునేవాడు ఇవాళ ఈ ప్రభుత్వాన్ని మొఫ్సిల్ కోర్టులో ఉన్న ఏ న్యాయవాది సపోర్ట్ చేయకూడదని నేను చెప్తున్నాను. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని పెట్టారు. అవును సార్, రీసెంట్గా పెట్టారు. దాని మీద ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా అల్లకల్లోలంగా రిలే నిరాహార దీక్షలు చేశారు, రాస్తారోకోలు చేశారు, ఇవన్నీ చేశారు, వంట వార్పులు చేశారు, అందరూ చేశారు. అయితే ఏంటంటే ఆ రోజుని ఈయనకి 151 సీట్లు ఇవ్వడం వలన తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంగా వీక్ పొజిషన్లో ఉండడం కారణంగా ఈ న్యాయవాదుల వాయిస్ని అసెంబ్లీలో చెప్పలేని పరిస్థితి. ఇప్పుడు నిజంగా మా టెంట్లోకి మానిశ్రీ వర్మ గారు, తర్వాత ఉదయ శ్రీనివాస్ గారు 4-3 సార్లు వచ్చి మాకు వాళ్ళ మద్దతు చెప్పడం జరిగింది. కానీ వాళ్ళ మద్దతే చెప్పగలరు. ఎందుకంటే వీళ్ళేమి అసెంబ్లీలో సభ్యులు కారు కాబట్టి మా వాదన అక్కడ చెప్పలేరు, మా వాయిస్ అక్కడ ఇప్పలేరు, ఉన్నవాళ్ళు సరిపోలేరు. పాపం వాళ్ళు చేసింది ఏంటి? మా ప్రభుత్వం వస్తే క్యాన్సిల్ చేస్తాం అని చెప్పగలరు. వాళ్ళ ప్రభుత్వం వస్తే క్యాన్సిల్ చేయగలరు. వీళ్ళ ప్రభుత్వం వస్తే క్యాన్సిల్ చేస్తామని హామీ ఇచ్చారు కాబట్టి న్యాయవాదిగా వీళ్ళ ప్రభుత్వాన్ని రప్పించవలసినటువంటి బాధ్యత న్యాయవాదిగా ప్రతి ఒక్కడికి ఉంది. ఇవాళ న్యాయవాద వృత్తికి జరిగిన అన్యాయాన్ని గురించి ఆలోచించకుండా ఉండడం అనేది సబబు కాదని నా అభిప్రాయం, నా వ్యక్తిగత అభిప్రాయం. చట్టం అనేటటువంటిది ప్రజలకు ఉపయోగపడే చట్టంగా ఉండాలి. ప్రజల కోసం కదా చట్టం. అంతే సార్. అంతేగాని న్యాయవాదుల కోసమో న్యాయమూర్తుల కోసం కాదు, ప్రజల కోసం న్యాయం. అంతే కదా. ఇక్కడ న్యాయవాదులకే న్యాయం జరగలేదు కదా సార్ ఈ ప్రభుత్వంలో. ఇంకా పేద ప్రజలకి ఏమైనా న్యాయం జరిగిద్ది? ఆటోమేటిక్గా న్యాయవాదులకు న్యాయం జరగకపోయేటప్పుడు ఇంకా పేద ప్రజలు మా దగ్గరికి రారు. వాళ్ళు డైరెక్ట్గా రెవెన్యూ ఆఫీసర్కి వెళ్తారు. వాళ్ళ కేసులు ఏమన్నా ఉంటే ఎమ్మెల్యే గారు ఎవరికి సపోర్ట్ చేస్తారో, లేకపోతే ఎంపీపీ గారు ఎవరికి సపోర్ట్ చేస్తారో, లేదా గ్రామ ప్రెసిడెంట్ గారు ఎవరికి సపోర్ట్ చేస్తారో వాళ్ళదే. ఇంకా న్యాయవాది ఏం చేస్తాడు? అందులో ఉన్న పాయింట్ ఏంటి, వీళ్ళ హక్కు ఏంటి, వీళ్ళకి ఇదేంటి, న్యాయవాది ఏం చెప్తాడు? ఒకవేళ అది నచ్చలేదనుకో తిన్నంగా హైకోర్టుకి వెళ్ళాలి. హైకోర్టుకి ఎంతమంది సామాన్యుడు వెళ్ళగలరు? వెళ్ళలేరు. ఇవాళ హైకోర్టుకి వెళ్ళాలంటే లోకల్ న్యాయవాదికి అన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి హైకోర్టుకు పంపిస్తే అక్కడ ఈ మధ్యన చూశారు కదా కొన్ని బెయిల్స్ విషయంలో ఎవరు రాజకీయవేత్తల బెయిల్స్ విషయంలో గంటకి కోటాను కోట్ల ఫీజులు హైకోర్టులో. న్యాయవాది అనేవాడు మాత్రం ఈవేళ వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తే మొన్న వచ్చి పాల్గొన్నటువంటి ఈ సమ్మెలో పాల్గొన్న ప్రతి న్యాయవాది కూడా ఆత్మద్రోహం చేసుకున్నట్లుగా నేను భావిస్తాను. అది నా యొక్క వ్యక్తిగత అభిప్రాయం. గీత గారు ఎమ్మెల్యేగా చేశారు, ఎంపీగా చేశారు. ఇక్కడ
పిఠాపురం అందరూ నా ఆడపడుచులు అనేసి ప్రతి ఒక్కరి నోటంటా కూడా గీత గారు ఆ విధంగా మాట్లాడుతున్నారు సార్. అయితే పిఠాపురాన్ని ఏమన్నా అభివృద్ధి చేశారా? గీత గారు అనే ఆవిడ కూడా ఇప్పుడు నేను ముందుగా చెప్పినటువంటి దాంట్లో ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే. కొడుకే. ఆవిడ కూడా గీత గారు ఒక న్యాయవాదిగానే ఈ రాజకీయాలకు పరిచయం అయ్యారు. ఆవిడ గవర్నమెంట్లో, ఆవిడ ఎంపీగా ఉన్న గవర్నమెంట్లో ఆవిడికి ఇంచుమించు తూని, పిఠాపురం, పెద్దాపురం, పత్తిపాడు, కాకినాడ కూడా అన్ని కోర్టులకి ఆవిడ తిరిగినటువంటి గీత గారు. ఇంచుమించు అందరు న్యాయవాదులతో కూడా ఆవిడకి బాగా తెలుసు. నాకు కూడా కొంచెం తెలుసు. అంటే ఎక్కువగా ఎలక్షన్ ముందే ఆవిడ నన్ను ఎక్కువగా కలవడం, ఎలక్షన్ తర్వాత రాజుగారు అంటే ఎవరు అనేటటువంటి భావనలో ఉండడం ఆవిడకి అలవాటే. నేను అవి 3 సార్లు బట్టి భరించాను. అయితే ఒకటి నాకు ఆవిడతో పని లేదు, నా పని ఆవిడకి లేదు. ఆవిడ పిఠాపురం ఆడపడిచేటి ఎవరు వచ్చినా పిఠాపురం వాళ్ళు అలాగే ఆదరిస్తాం, అంత ప్రేమ అలాగే ఆదరించాం. ఆవిడకి పదవి ఇచ్చారు కాబట్టి పిఠాపురం ఆడపడిచి అంటుంది. రేపొద్దున పవన్ కళ్యాణ్కి పదవి ఇస్తాం, ఆయన మాది పిఠాపురం అంటారు. తప్పేముంది? ఎవరిదైనా ఒక సొంతూరా? ఇవాళ హైదరాబాద్లో ఉన్న వాళ్ళందరూ హైదరాబాద్ సొంతూరా? కాదండి. వైజాగ్లో ఉన్న వాళ్ళందరూ వైజాగ్లో సొంతూరా? ఇవాళ లోకేష్ మంగళగిరిలో పోటీ చేస్తున్నాడు, ఆయన సొంతూరా? కాదండి. కాబట్టి సొంతూరు లేకపోతే పిఠాపురం ఆడపడుచుని, కాకినాడ కోడల్ని అంటే అవి కాదు. పిఠాపురం ఆడపడుచుగా పిఠాపురానికి మీరు సంవత్సరాలు ప్రజారాజ్యం పార్టీలో అయిపోయిన తర్వాత ఒక 5 సంవత్సరాలు మీకు ఏ పదవి లేదు. లేదు. 5 సంవత్సరాల్లో పిఠాపురంలో మీరు ఏమి తెలియదు. పిఠాపురానికి మీరు ఏం చేశారు? ఎస్విఎస్ఎన్ వర్మ గారు పదవి ఉన్నా పదవి లేకపోయినా రాజకీయాలకు రాక మునుపు నుంచి కష్టంలో, దీంట్లో, ఒక పెళ్లిలో, ఒక ఫంక్షన్లో, ఒక బాధలో, ఒక చావులో, ఒక యాక్సిడెంట్లో వెళ్ళి వాళ్ళ పరామర్శించడం, వాళ్ళకి ఆయన చేతికి ఎముకలేని సహాయం చేయడం. ఇవాళ ఎస్విఎస్ఎన్ వర్మ గారు అంత అద్భుతమైనటువంటి మనిషిగా, మంచి నాయకుడిగా ప్రజల గుండెల్లో ఉండిపోయాడు. ఈవిడ కూడా జగన్ దగ్గరికి వెళ్ళి ఈ యొక్క ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ మీరు ఇప్పుడు రద్దు చేయకపోతే ఇక్కడ మేము ప్రజల్లోకి వెళ్ళాం, న్యాయవాదుల దగ్గరికి వెళ్ళాం, న్యాయవాదులు అందరూ వ్యతిరేకం అవుతారు అని చెప్పి ఒక న్యాయవాదిగా ఇవిడ అడగలేదండి? ఎందుకు అడగలేదండి? అది కాబట్టి ఇంకా న్యాయవాదిగా ఆవిడ మర్చిపోయింది. రాజకీయాలే ఆవిడకి ముఖ్యం. రాజకీయంలో ఇవాళ ఎమ్మెల్యే వస్తే ఇంకా 5 ఏళ్ళు అనుభవించవచ్చు. కానీ జీవితాంతం ఇంతమంది న్యాయవాదులు ఏమైపోతారు అనేది ఆవిడ ఆలోచించలేనటువంటి న్యాయవాదిగా ఆవిడని నేను న్యాయవాదిగా గుర్తించను. ఆ న్యాయవాదుల కష్టకాలు న్యాయవాదిగా చెప్పలేదు కాబట్టి ఇవాళ ఆవిడ నాయకురాలుగా నేను పూర్తిగా ఖండిస్తున్నాను. ఓకే సార్. అయితే 3 రోజుల క్రితం అండి జగన్ గారికి రాయి తగిలింది అంటారు, గులకరాయి తగిలింది అంటారు. అది ఎవరైనా కొట్టారంటారా, లేకపోతే జనాలు ఆవేదనతో వ్యక్తపరిచారంటారా? ఏమండి, ఒక మీటింగ్కి వెళ్ళిన తర్వాత, ఇప్పుడు అదే కాదు కదా, పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ కలవడానికి వెళ్ళినప్పుడు పూలదండలు వేస్తున్నాం అనే నెపంతో, అభిమానులు అనే నెపంతో బ్లేడ్లు పెట్టి కోసారు. ఆయన బ్లేడ్లు పెట్టి కోసారు కానీ ఆయన పెద్ద సినిమా కింద చూపించలేదు. అది సింపుల్గా ఇలాగే కొంచెం జాగ్రత్తగా ఉండండి, సెక్యూరిటీ జాగ్రత్తగా ఉండండి, నాతో పాటు మీకు ప్రమాదం అవుతుంది అని చెప్పారు. కానీ ఇది ఒక పెద్ద సినిమా కింద, గతంలో ఒక సినిమా చూపించారు కోడికత్తి కేసు, ఇప్పుడు ఒక సినిమా చూపిస్తున్నారు. ఇవన్నీ ఇవాళ ప్రజలు ఎలక్షన్ ముందు ఇలాంటివన్నీ చెప్పడం ఇవన్నీ కరెక్టే. తగిలుంటే తగిలుండొచ్చు, ఎవడో దొండగడుకు వేసి ఉండొచ్చు. పోనీ ప్రభుత్వం అనేది చాలా ఇప్పుడు చాలా ముఖ్యమైనటువంటి సమస్య అది కదా. రాష్ట్రంలో అతిపెద్ద సమస్య జగన్ గారికి ఎవరు కొట్టారు వాళ్ళని బయటకు తీసుకురావడం, వాళ్ళని ఇచ్చేయడం. అంతేగాని మిగిలిన ఎన్ని సమస్యలు ఉన్నాయో అవేమీ ఇప్పుడు అవసరం లేదు. దీనికి మాత్రం ఒకటండి, ఈయన ప్రభుత్వంలో ఏ ఒక్క శాఖ అయినా సరే, న్యాయవాదులే కాదు, అంగన్వాడీలే కాదు, వాలంటీర్లే కాదు, వైద్యులే కాదు, యువకులే కాదు, టీచర్సే కాదు, ధర్నాలు చేయకుండా ఏమి లేకుండా వాళ్ళని ఇచ్చేసి మామూలు పెన్షన్లు 1వ తారీఖు ఈయన గవర్నమెంట్లో ఎన్నిసార్లు ఇచ్చారో చెప్పండి. 1వ తారీఖు నాడు ఎన్నిసార్లు పెన్షన్లు పడ్డాయి ఉద్యోగస్తులకి? వాళ్ళకు ఓట్లు వేస్తారు కాబట్టి, ఓట్లు వేస్తారని అనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు 1వ తారీఖు 5 గంటలకు ఇస్తున్నారు అని చెప్తున్నారు. కానీ
30-40 సంవత్సరాలు సేవ చేసి ప్రజలకి రిటైర్ అయ్యి విశ్రాంతి ఉద్యోగులు 1వ తారీఖు నాడు పెన్షన్ పొందకపోతే పిల్లలు లేని వాళ్ళు, పిల్లల యొక్క ఆదరణకు నోచుకోని వారు, వాళ్ళు ఎలా బతుకుతారు? అలా ఎందుకు ఇవ్వలేకపోయారు? ఆర్థిక వ్యవస్థని సర్వనాశనం చేసేసారు. ఏ విధంగానూ కూడా ఒక్క పరిశ్రమ ఉంటే చాలు. కనీసం వైజాగ్ స్టీల్ ప్లాంట్ జాతీయకరణం చేసేస్తున్నారు, అది ప్రైవేటీకరణం చేసేస్తానన్నప్పుడు ఈయన వాయిస్ ఎంత గట్టిగా అనిపించి ఈయన ఎంత చేయగలిగాడు? 0%. ఏమి లేదు. ఎక్కడ దాకా ఎందుకండి? ఇవాళ నా పర్సనల్గా చెప్తున్నాను, స్పోర్ట్స్లో మా అబ్బాయి సింబయోసిస్ పూణేలో MBA చేసి లాస్ట్ సెమిస్టర్ రాయకుండా శాప్ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో వాళ్ళని తీసుకోవడం జరిగింది. అప్పుడు ముగ్గురిని తీసుకున్నారు, అందులో 70,000 జీతం ఇచ్చేవారు. ఓకే సార్. కరెక్ట్గా 1 year అయిన తర్వాత ఆ యొక్క మేనేజింగ్ డైరెక్టర్కి లేకపోతే ఇంకా అందులో ఉండే వాళ్ళకు వాళ్ళ పర్సనల్గా ఇంకెవరికో మాట ఇచ్చారట నెక్స్ట్ ఇయర్కి. అందువల్ల అంటే ఈ 1 year చేసిన వాళ్ళని వీళ్ళకి ఏమి బ్యాడ్ రిమార్క్ లేదు, ఒక ఇది లేదు, ఒక కనీసం ఏమీ లేకుండా మీరు రేపు నుంచి ఉద్యోగం మానేయమన్నారు. అదే మానేయమంటే వీళ్ళు కుర్రోళ్ళు చదువుకున్నారు కాబట్టి బీటెక్ చదివాక MBA సింబయోసిస్ పూణే అంటే 1 of the ప్రెస్టీజియస్ యూనివర్సిటీ ఇన్ ది వరల్డ్. కాబట్టి అందులో చదువుకున్నాడు కాబట్టి అని చెప్పి మళ్ళీ నెక్స్ట్ ఛాన్స్ వచ్చేదాకా 2 నెలల్లో 3 నెలల్లో పనిచేసి రిజైన్ చేసి వెంటనే వచ్చాడు. ఎందుకంటే ఈ గవర్నమెంట్లో నేను ఉద్యోగం చేయలేనని, అంటే ఉద్యోగం ఇచ్చినా ఆ విధమైన హెరాస్మెంట్. ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ ఉంది, బ్రహ్మాండమైనటువంటి చదువులు చదువుకున్నారు పిల్లలు, వాళ్ళు ఈ వాలంటీర్లుగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ఉంచుతారో ఓడదెత్తారో పీకుతారో తెలియదు. వాళ్ళు అంత చదువుకున్నప్పుడు 5 ఏళ్ళు ఇక్కడ సేవ చేశారు వాళ్ళు. అంటే వాళ్ళు ఒక ఉద్యోగానికి కావాల్సినటువంటి ఏజ్ లిమిట్ 5 ఏళ్ళు కోల్పోతున్నారు. అసలు వాళ్ళ మీద నిజమైన ప్రేమ ఉండి నువ్వు వాళ్ళని పనోళ్ళుగా పని చేయించుకుందామనే ఉద్దేశం లేనివాడు అయితే వాళ్ళని కూడా ఒక పెర్మనెంట్ చేసి వాళ్ళకు ఒక స్కేల్ అరేంజ్ చేసి వాళ్ళని ఎందుకు చేయలేదు? ఇవాళ ఎంతమంది వాలంటీర్లు వాళ్ళు సపోజ్ 28 ఏళ్ళు కుర్రాడు వాలంటీర్ అయ్యాడు, 5 సంవత్సరాలు అక్కడ జగన్ గారి ప్రభుత్వంలో సేవ చేస్తే 33 ఏళ్ళు వయసు వచ్చింది. కానీ 32 ఏళ్ళకి నీకు వయసు లేదు, నువ్వు ఈ జాబ్కు పనికిరావు అంటున్నారు. అంటే 33 ఏళ్ళకి రేపు పొద్దున్న వాలంటీర్ పీకేసారు అనుకోండి, వాళ్ళ పరిస్థితి ఎంతమంది యువత ఏమైపోతారు? అదా నీకు ప్రభుత్వం అప్పచెప్పినందుకు ఇది చేసేది. కాబట్టి నా యొక్క పూర్తి విన్నపం అభ్యర్థన ఏమిటంటే పిఠాపురం ప్రజానికం తప్పకుండా మనం పూర్వజన్మ సుకృతంలో ఎంతో కొంత పుణ్యం చేసుకున్నాం కాబట్టి పిఠాపురంలో పుట్టాం. పిఠాపురం మహాపుణ్యక్షేత్రం. ఈ పిఠాపురం ప్రజలు విజ్ఞతతో కులాలకి, మతాలకి, జాతులకి ఏ విధమైనటువంటి అవకాశం ఇవ్వకుండా అందరూ ఏకతాటిపై ఆలోచించి ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి ఈ తెలుగుదేశం పార్టీ కన్నా ముందు మంచి అవగాహనతో వాళ్ళతో పొత్తులో బీజేపీ వాళ్ళతో ఉన్నారు కాబట్టి కేంద్రంలో బీజేపీ వాళ్ళ సహకారాలతో మన పిఠాపురాన్ని అద్భుతమైనటువంటి నగరంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దడానికి ఒకే ఒక అవకాశం. అందరూ ఏకతాటిపై నిలబడి పవన్ కళ్యాణ్ గారిని అఖండమైన మెజారిటీతో నెగ్గించి మనం ఖచ్చితంగా ఆ కొణిదెల వారి కుటుంబానికి మనం రుణం తీర్చుకోవాలని. ఎందుకంటే కొణిదెల వారి కుటుంబం అన్నాను, ఏ రోజు ఒకరిని దూషించడం అనేది ఆ యొక్క చిరంజీవి గారికి కూడా తెలియదు. ప్రజారాజ్యం పార్టీ ఉన్నంతకాలం ప్రజల కోసం ఆయన ఆలోచించి ఒక నాయకుడిని తిట్టడం కానీ, ఒక నాయకుడి మీద పరుషంగా మాట్లాడడం కానీ ఆయనకి ఏనాడో తెలియదు. అటువంటిది ఏదో యూత్ కాబట్టి ఏమన్నా కొంచెం 2 మాటలు స్పీడ్గా మాట్లాడితే మాట్లాడవచ్చు, కానీ మనసు మాత్రం చాలా మంచిది. ఆయన ఖచ్చితంగా అద్భుతమైనటువంటి నాయకుడిగా మనకి రాబోయే, ఆయన చేసినంతకాలం ఆయనే మనకి ఎమ్మెల్యేగా కాదు మంచి ఇంకా ఉన్నతమైన పదవుల్లోకి వెళ్ళి మన పిఠాపురాన్ని ఒక మైల్ స్టోన్గా తీర్చిదిద్దుతారు అన్న నమ్మకం నాకు ఉంది. కాబట్టి మీ ప్రజలందరినీ మనస్ఫూర్తిగా నేను కోరుకుంటుంది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారికి తప్పకుండా ఓటు వేసి అఖండమైన మెజార్టీతో నెగ్గించాలని కోరుతున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.